తిరస్కరించబడినటువంటి శైతానిక వారి నుండి అల్లాహ్ కోసం వేడుకుంటూ అనంత కరుణామయుడు అపార కృపాసుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అమితంగా మానవులని కరుణించే కరుణాప్రదాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదమ్ అలైహిస్సలాంని మట్టితో పుట్టించాడు. మన మొట్టమొదటి అమ్మైనటువంటి హవ్వా అలైహిస్సలాం వారిని ఆదమ్ అలైహిస్సలాం వారి వీపు నుంచి ఆయన వెన్నుముకతో సృష్టించారు. ఆది దంపతులైనటువంటి ఆదమ్ హవ్వా నుండి ఈ సృష్టికి శ్రీకారం చుట్టినటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడిని పుట్టించాడు. మానవుడిని పుట్టించి ఈ ప్రపంచంలో ఇట్టే వదిలిపెట్టలేదు. మానవుడిని ప్రపంచంలోకి పంపించి మానవుడికి అవసరమైనటువంటి సమస్త అవసరమైనటువంటి వనరులను ఇచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పరీక్ష నిమిత్తం ఈ లోకంలోకి పంపించాడు. ఎప్పుడైతే మానవుడు ఆలమే ఆరాహం నుండి ఆలమే దునియా ఈ ప్రపంచంలోకి వచ్చాడో, ఏ ఉద్దేశంతో ఈ ప్రపంచంలోకి వచ్చాడో అల్లాహ్ పంపినటువంటి ఆ పరమార్థాన్ని మరచిపోయాడు. ఆ విషయాన్ని గుర్తు చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి జాతిలోనూ ప్రతి కాలంలో ఆదమ్ అలైహిస్సలాం వారి ఆవిర్భావం మొదలుకొని చిట్ట చివరి కలియుగం వరకు ప్రతి కాలంలోనూ దైవ ప్రవక్తలని నబి రసూల్ని పంపిస్తూ వచ్చాడు. ఆ ప్రవక్తలందరిపై మరియు ఆ ప్రవక్తలందరిలో వచ్చినటువంటి చివరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క విధమైన శాంతి శుభాలు మరియు వేలుపడదలు వర్షింపజేయగాక ఆమెస్తున్నాము. సోదరులారా, అల్లాహ్ యొక్క మహదానుగ్రహం చేత జుమా నమాజ్ కి హాజరయ్యే భాగ్యాన్ని అల్లాహ్ అందరికీ ప్రసాదించినందుకు చెప్పేదానికన్నా వినేదానికన్నా వాటిని మన జీవితంలో ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ అందరికీ ప్రసాదించుగాక. ఈ పవిత్రమైనటువంటి జుమా రోజున నేటి నా యొక్క అంశం ఇస్లాంలో నైతిక విలువలు. ఇస్లాంలో నైతిక విలువలు అన్నటువంటి అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తారు, పుట్టిన ప్రతి మనిషి చనిపోతారు. పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వదిలేసి వెళ్లాల్సింది. కుల్లి నఫ్సిన్ జాయికతుల్ మౌత్. ఈ ప్రపంచంలో ప్రాణం పోసుకున్న ప్రతి జీవి, తల్లి గర్భం నుండి లోకంలోకి వచ్చిన ప్రతి జీవి, ప్రాణం పోసుకున్న ప్రతి జీవి ఏదో ఒక రోజు ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవాల్సింది. అయితే చనిపోయిన తర్వాత మరణానంతర జీవితం అల్లాహ్ దగ్గర తీర్పు దినమది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రళయ దినాన తీర్పు దినాన ఒక వ్యక్తి చేసినటువంటి మంచి చెడు కర్మలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినాన మీజాన్ త్రాసులో చూస్తారు. ఆ త్రాసు పల్లెంలో పుణ్యాలని పాపాన్ని చూసినప్పుడు, పుణ్య కార్యాన్ని చూసినప్పుడు అతని యొక్క త్రాసు పల్లెంలో అత్యంత బరువైనటువంటిది ఏమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అతని యొక్క నైతికత, క్యారెక్టర్, నడవడిక. ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన వేషధారణని చూడడు, మన అందచందాలని చూడడు, మన ఐశ్వర్యాన్ని, సిరి సంపదని చూడడు. ఎంత సంపాదించాము, ఇతడు కోటీశ్వరుడా కాదా, లక్షాధికారే కదా, అల్లాహ్ చూడడు. ఇతను ఎంత అందంగా ఉన్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడడు. ఇతను ఎంత డబ్బు సంపాదించాడు, ఎన్ని బిల్డింగ్లు కట్టాడు, అల్లాహ్ చూడడు. ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందచందాన్ని, మన రూపురేఖని, మన వేషధారణ, లాచి వేసుకున్నాడా లేదా, గడ్డ పెంచాడా లేదా, పైజామా వేసుకున్నాడా లేదా, ఇవి చూడడండి. ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన నడవడిక, మన అఖ్లాక్, మన క్యారెక్టర్ ని చూస్తారు. అంత విలువైనటువంటిది అఖ్లాక్. ఇస్లాం ధర్మంలో ఈమాన్ తర్వాత, విశ్వాసం తర్వాత సదాచరణలో భాగం మన అఖ్లాక్. ఎప్పుడైతే మన అఖ్లాక్, మన నడవడిక సరిగా ఉండదో ప్రళయ దినాన మనం పరలోకంలో నష్టపోతాం. మరి చూడండి, ఈ రోజు ప్రపంచంలో ముస్లింలైనా ముస్లిమేతరులైనా వారి నడవడికి రోజు ఎలా ఉందండి? నేటి మన ప్రపంచాన్ని చూస్తే మేడి పండులా ఉంది. మేడి పండు చూడు మేలివై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అంటారు. అంటే నేటి మన ఈ ప్రపంచం చూస్తే టెక్నాలజీ ప్రపంచంలో అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి చెందింది అంటే మానవుడు తనని పోలినటువంటి మరో సృష్టి రోబోని తయారు చేస్తున్నాడు. మానవుడు భూమండలం నుండి పక్షి కాకపోయినా పక్షి కంటే వేగంగా ప్రయాణం చేస్తున్నాడు. ఆకాశాల మీదకు వెళ్ళి అక్కడ వింత విశేషములు కనిపెడుతున్నాడు. అలాంటి ఇంత టెక్నాలజీ సాధించినటువంటి ఈ మనిషి ఈ రోజు ఎలా ఉన్నాడండి? నైతికంగా,
క్యారెక్టర్ పరంగా ఎలా ఉన్నాడు, ఎంతగా దిగజారిపోయాడు అంటే జన్మనిచ్చిన మాసాలు మూసి కనిపించిన తల్లిదండ్రులని కూడా గౌరవించలేనటువంటి అధమ స్థితిలోకి వెళ్ళిపోయాడు. సృష్టికర్తని నమ్మని వాళ్ళు కాబట్టి అలా ఉన్నారండి. ఓకే, మరి సృష్టికర్తని నమ్మినటువంటి, ఒకే సృష్టికర్తను నమ్మినటువంటి ముస్లిం సమాజంలోనైనా ఈరోజు ప్రశ్నార్థకరం. ఈరోజు నా అఖలాక్ ఎలా ఉంది? ఎవరైనా సరే స్నేహం చేస్తే స్వార్థంతో స్నేహం ఉంది, అవునా కదా? ఎవరినైనా నమ్మితే నమ్మకాన్ని ఒమ్ము చేసేస్తున్నాం, అమానత్ ఇస్తే అమానత్ని ఖయానత్ చేస్తున్నాం. ఈరోజు మన అఖలాక్, మన నడవడిక ఎలా ఉంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బికౌమిహి హత్తా యుగయ్యిరు మా బికౌమి అన్ఫుసకుం. నిశ్చయంగా ఒక జాతి వారు తమ స్థితిని మార్చుకోనంత వరకు అల్లాహ్ వారి స్థితిగతుని మార్చడు. ఈ రోజు మన ముస్లిం సమాజం పరిస్థితి అండి ఎలా ఉంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒకానొక కాలం రాబోతుంది, ఒకానొక కాలం రాబోతుంది, ఆ రోజున వడ్డించిన విస్తరిపై ఆకలిగా ఉన్నవాడు లేదా కుక్కలు ఏ విధంగా విరుచుకోబడతాయో ఆ మాదిరిగా పడయ దినాన ఆ రోజున విశ్వాసులపై అవిశ్వాసులు ఆ మాదిరిగా విరుచుకోబడతారు అన్నారు. ప్రవక్త వారి సహబాలు అడిగారు, ఓ ప్రవక్త, ఆ సమయంలో మా సంఖ్య తక్కువ ఉంటుందా? జంగే బదర్లో కన్నా కూడా తక్కువ ఉంటామా? ఎంతమంది అండి జంగే బదర్? 313, 314, 317. ఈ రోజు ప్రపంచం ముస్లింలు అంతేనా? కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి? అవిశ్వాసులు అడుగులకు మడుగులు వద్దాల్సిన పరిస్థితి, వారి మోచేతి నీళ్లు తాగాల్సిన పరిస్థితి, ఆఖరికి ప్రశాంతంగా అజాన్ ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు? అల్లాహ్ అంటున్నాడు, మీ అఖ్లాక్ ని మార్చుకోండి, మీ నడవడిక, మీ క్యారెక్టర్, మీ ప్రవర్తన సరి చేసుకోండి, అప్పుడు అల్లాహ్ సహాయం చేస్తారు. మన నడవడిక సరిగా లేదంట, అందుకే అవిశ్వాసులు ఆడారు. ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బికౌమిహి. ఒక జాతి వారు తమ స్థితిని మార్చుకోనంత వరకు అల్లాహ్ వారి స్థితిని మార్చడు అంటున్నారు. చూడండి, ఈ రోజు మన నడవడిక మార్చుకోవాలంటే, మన మంచివారిగా ఉండాలి అంటే, మన ప్రతి దినాన అల్లాహ్ దగ్గర సాఫల్యం పొందాలి అంటే మన క్యారెక్టర్, మన అఖ్లాక్ మంచిగా ఉండాలి. మనం మంచివాడిగా మారాలంటే ఏం చేయాలండి? మనకి ఒక మంచి రోల్ మోడల్ ఉండాలి, మనకి ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తి ఉండాలి. అతని జీవితం యావత్ ప్రపంచానికి ఐడియల్ నమూనాగా ఉండాలి. ఉన్నారా ఎవరైనా? ఈ ప్రపంచంలో ఖురాన్ అవతరించి 1440 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి నుంచి ప్రళయం వచ్చేదాకా, ప్రళయం అంతమయ్యే వరకు ప్రపంచంలో పుట్టి చనిపోయే ప్రతి ఒక్కరికి, గైర్ కానీ ముస్లిం కానీ ముస్లిమేతరుడు కానీ, యావత్ ప్రపంచ మానవాళికి ఐడియల్ గా, నమూనాగా, ఉత్తమ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా అల్లాహ్ ఒక వ్యక్తిని ఐడియల్ గా పెట్టారండి. ఎవరు ఆయన? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. యావత్ ప్రపంచానికి అసంఖ్యాక మానవాళిలో ఆనిముత్యం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం. ఆయన జీవితం మనకి ఐడియల్ నమూనాగా పెట్టాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన అఖ్లాక్ చూసి, ఆయన నడవడిక చూసి అల్లాహ్నే డైరెక్ట్ గా కితాబ్ ఇచ్చాడండి. వ ఇన్నక లా అలా ఖులికిన్ అదీమ్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు నైతికత రీత్యా, ప్రవర్తన రీత్యా, క్యారెక్టర్ రీత్యా అందరికంటే ఉన్నత శిఖరాన్ని అధిరోహించి ఉన్నావయ్యా, నీవు నైతికతలో సుగుణవంతుడివి అని అల్లాహ్ ప్రశంసించాడండి. మరి అలాంటి ఐడియల్ కలిగిన ప్రవక్త అరబ్బులను ఏ విధంగా మార్చాడు? 360 విగ్రహాలను ఆరాధించే వారిని ఒకే సృష్టికర్తను అల్లాహ్ను ఆరాధించే వారిగా చేశారు. అనేక పాపాలలో చెడులు ఉన్నటువంటి వారిని ఉత్తమమైనటువంటి సహబాలుగా తీర్చిదిద్దారు. అల్లాహు అక్బర్. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా వారి దగ్గరికి వచ్చి సహబాలు అడుగుతున్నారు, ఓ అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నడవడిక, ఆయన అఖ్లాక్ ఎలా ఉండేది? అడిగినప్పుడు ఆయిషా వారు అంటున్నారు, ఇన్న ఖులిక రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కానల్ ఖురాన్. ఏంటి మీరు ఖురాన్ చదవరా? ఏంటి మీరు ఖురాన్ చదవరా? ప్రవక్త వారి నడవడిక ఎలా ఉండేది అంటే, ఇన్న ఖులిక రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కానల్ ఖురాన్. ప్రవక్త వారి నడవడిక ఖురాన్ బోధనలకి ప్రతిబింబంగా ఉంటుంది. ప్రవక్త వారి యాటిట్యూడ్, నడవడిక ఎలా ఉంటుంది? ఖురాన్ అర్థం అనుకుంటే దానికి ప్రతిబింబం ప్రవక్త ఆచరణ అలా ఉంటుంది. మరి అలాంటి ప్రవక్త మనల్ని ఇహలోకంలోను పరలోకంలో మన సాఫల్యం పొందడం కోసం
ఎలాంటి నైతిక విలువలు తెలియజేశారండి ఇస్లాం. ఈ రోజు ముస్లిం సమాజానికి తెలియదు. ఇస్లాంలో ఉన్నటువంటి విషయాలు, ఇస్లాం నేర్పిస్తున్నటువంటి సమాజానికి తెలియదండి. అసలు ఇస్లాం అంటే ఏంటి? చాలా మంది ముస్లింలు ఏమంటున్నారంటే ఇస్లాం అంటే ప్రపంచం అనేక మతాలు ఉన్నాయండి, ఇది ఒక మతం. బయట వాళ్ళు అనుకున్నారు ఇస్లాం అంటే ఒక మతం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థాపించినటువంటి ఒక కొత్త మతం అన్న అపోహలు ఉండిపోయారు. ఇస్లాం అంటే మతం కాదండి. ఖురాన్లో ఎక్కడ కూడా అల్లాహ్ ఇస్లాం ని మజ్హబ్ మతం అని చెప్పరా. మరి ఇస్లాం ఏంటి? షరఅ లకుం మినద్ దీని మా వస్సా బిహి నూహ అల్లదీ ఔహైనా ఇలైక వమా వస్సైనా బిహి ఇబ్రాహీమ వ మూసా వ ఈసా అన్ అఖీముద్ దీన వలా తతఫర్రఖు ఫీ కబర అలల్ ముష్రికీన మా తదూహు ఇలై. ఏనాడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి మానవుని పుట్టించి ఈ ప్రపంచంలోకి పంపించి అతనికి మార్గదర్శకత్వాన్ని చూపించడం కోసం ప్రవక్తని పంపించాడే, ఆ ప్రవక్తలు పంపించబడినటువంటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారికి ఏ ధర్మాన్ని అయితే ఇచ్చాడో అదే ధర్మం ఇస్లాం. ప్రవక్తల పితామహుడైనటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఏ ధర్మాన్ని అయితే ఇచ్చారో అదే ధర్మం ఇస్లాం. మూసా అలైహిస్సలాం వారికి ఏ ధర్మాన్ని అయితే ఇచ్చారో అదే ధర్మం ఇస్లాం. మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం వారికి ఏ ధర్మాన్ని స్థాపించమని ఇచ్చారో అదే ధర్మం ఇస్లాం. ఇదే ధర్మాన్ని, ఇదే ఇస్లాంని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై వహీ ద్వారా పంపించి పరిపూర్ణం చేయబడింది. ఇస్లాం కొత్త మతం కాదండి. అనాదిగా ప్రవక్త ఆదం అలైహిస్సలాం వారి కాలం నుంచి ఉన్నటువంటి సనాతనమైనటువంటి జీవన విధానం ధర్మం ఇస్లాం. మనం ఎలా బ్రతకాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని సంపూర్ణంగా చెప్పినటువంటి గ్రంథం ఇస్లాం అండి. ఈరోజు మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంపై ఎన్నో అపోహలండి. నౌజుబిల్లా, అల్లాహ్ హిదాయత్ ఇవ్వగాక. అల్లాహ్పై, ఆయన ప్రవక్తపై, ఖురాన్పై, ఇస్లాంపై, ప్రవక్త వారిపై ఎన్ని అభాండాలు ఈరోజు ఎన్ని అభాండాల విశ్వాసులు. కానీ ముస్లిం సమాజం అలా చూస్తూ ఉండిపోయారు. మరి అల్లాహ్ దగ్గర ప్రణయతీరం మనం సాఫల్యం పొందుతామా? మరి ఏం చేయాలి? ఇదే టాపిక్ ద్వారా అల్లాహ్ మనకి హితబోధన నేర్పిస్తున్నాడు. ఏమిటది? సూరా ఫుసిలత్ 41వ సూర 33వ ఆయతలో దావత్ గురించి చెప్పాడండి. వమన్ అహ్సను కౌలం మిమ్మన్ దా ఇలల్లాహ్, మీరు నిజమైన ముస్లింలు అవ్వాలి అంటే వమన్ అహ్సను కౌలం మిమ్మన్ దా ఇలల్లాహ్, అల్లాహ్ వైపు వదిలి ఆహ్వానించండి. ఎవరికైతే అల్లాహ్ గురించి తెలియదో, ఎవరికైతే ఇస్లాం గురించి తెలియదో, ఎవరికైతే ప్రవక్త వారి గురించి తెలియదో అలాంటి వారికి సృష్టికర్త గురించి, అల్లాహ్ గురించి తెలియచేయండి. వమన్ అహ్సను కౌలం మిమ్మన్ దా ఇలల్లాహ్ వ అమిలు సత్కార్యాలు చేయండి. మీకు తెలిసిన మాట ఒక్కటైనా సరే ఇతరులకు తెలియచేయండి, సదాచరణ చేయండి. అప్పుడు మీరు నిజమైన ముస్లిం అవుతారు. ఈ మాట చెప్పిన తర్వాత అల్లాహ్ అంటున్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మంచి చెడు ఎన్నటికీ సమానం కాదు. మంచి వేరు, చెడు వేరు. రెండు సమానం అవుతాయా? అవుతాయా? ఎండ నీడ ఒకటవుతాయా? నిప్పు నీరు ఒకటవుతాయా? భూమి ఆకాశం ఒకటవుతాయా? అవ్వవు. అలానే మంచి చెడు ఎన్నటికీ సమానం కాదు ప్రవక్త. చెడు ఏదైతే ఉందో ఆ చెడుని శ్రేష్టమైన మంచి ద్వారా నిర్మూలించు. ఇస్లాం మీద అభాండాలు వేస్తున్నారు, ఇది అనేక చేస్తున్నారు. దాన్ని ఏం చేయాలి? మంచి ద్వారా, శ్రేష్టమైన మంచి, మంచిలో కూడా శ్రేష్టమైన మంచి ద్వారా నిర్మూలించు. మరి ఏం చేయాలండి? అల్లాహ్ ఒకే ఒక్క హదీస్ చెప్పారు ప్రవక్త వారి ద్వారా. ఒకే ఒక హదీస్, దీనిని ముస్లిం సమాజం అర్థం చేసుకుని ఆచరించగలిగితే పరలోకంలో సాఫల్యం పొందుతారు, ప్రపంచంలో ఇస్లాంపై ఒక మంచి అభిప్రాయం వస్తుంది. అదేంటో తెలుసా? చిన్న పిల్లవాడి నుంచి ప్రతి మసీదులో మోసంగా నేర్పిస్తారు. చిన్న వయసు అంటే మెచ్యూరిటీ వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చిన దగ్గర నుండి పిల్లలకి మరియు సదాచరణ వచ్చిన దగ్గరికి లేదా కలిమాచరణ విశ్వాసైనప్పటి నుంచి ప్రతి ముస్లింకి ప్రాథమికంగా నేర్పించేటటువంటి ఒకే ఒకటి, దాని ద్వారా మనకు నైతిక విలువలు నేర్పుతున్నారు. ప్రపంచానికి ఆదర్శమైన విషయాలండి. ఏమిటది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బునియల్ ఇస్లాం. ఏంటండి? ఇస్లాం మూల స్తంభాలు. ఇది ఎంత గొప్ప ప్రమాణమో తెలుసా? మనం కేవలం నోటితో చదివేసి వదిలేసాం. కేవలం బునియల్ ఇస్లాం, ఈ 5 మూల స్తంభాలలో ఎన్ని నైతిక విలువలు మనకి నేర్పిస్తున్నాడో తెలుసా?
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, బునియల్ ఇస్లాము అలా ఖమ్స్ షహదతు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ వ ఇకామిస్ సలాత్ వ ఈతాయిజ్ జకాత్ వల్ హజ్ వ సౌమి రమదాన్. ప్రతి ముస్లింపై 5 విషయాలు ఫరజ్ విధిగా చేయబడ్డాయి. ప్రతి వ్యక్తి ఇస్లాంలోకి వచ్చిన తర్వాత లేదా సదాచారంలోకి వచ్చిన తర్వాత ఇవి నేర్పిస్తారు. దీని యొక్క ప్రమాణాన్ని కూడా గ్రహించామా? ఇస్లాంలో నైతిక విలువలు ఈ 5 విషయాల ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ముస్లిం అయిన ప్రతి వ్యక్తికి లేదా సదాచారంలోకి వచ్చిన వ్యక్తికి మొట్టమొదటిగా నేర్పించే విషయాలు. ఎందుకని? బునియల్ ఇస్లాం, ఒక ఇంటికి పిల్లలు ఎంత అవసరమో ఒక విశ్వాసికి ఈ 5 విషయాలు అంత తప్పనిసరి. అల్లాహు అక్బర్. మరి విషయాలు తెలుసుకుందామండి. ఇస్లాంలో నైతిక విలువలు, ముస్లింలకి నేర్పించినటువంటి నైతిక విలువలు ఏంటి? దీని ద్వారా ముస్లింల సమాజానికి అల్లాహ్ ఇచ్చే సందేశం ఏంటి? మొదటిది, అల్లాహ్ నమ్మిన ప్రతి వ్యక్తిపై, ఇస్లాం ధర్మంలో ఈమాన్ తీసుకొచ్చిన ప్రతి వ్యక్తిపై 5 విషయాలు ఫరజ్ చేయబడ్డాయి. మొదటిది షహదతి కలిమా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. కలిమా ఇది. ఎవరి చివరి పలుకులైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అవుతుందో అతడు స్వర్గానికి వెళతాడు. ప్రవక్తగా చెప్పారు. ఎవరి చివరి పలుకులైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ అవుతుందో స్వర్గానికి వెళ్తారన్నారు. మన వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, జీవితంలో భయపడ్డ ముస్లింగానే పుట్టాడు, జీవితం అంతా సారాయి వ్యసనాలు పాపాలలో షిర్కు అన్నిటిలో మునిగిపోయాడు, జీవితం అంతా పాపాలలో ఉండిపోయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మోసగాళ్ళు వచ్చేసి ఒక కాంట్రాక్ట్ బేస్ మాట్లాడుకున్నారు. జనాసా ఏమైంది? జీవితం అంతా పాపాల్లో మునిగిపోయి షిర్కులో ఉండిపోయి తాగుడు వ్యసనాలకి ఆలస్యపోయి చనిపోయిన సమయాన మోసగాళ్ళు వచ్చి జనాసా నమాజ్ చేయాలి. జనాజా నమాజ్ చేయిస్తూ ఉసూలు చేయించారు. జనాజా నమాజ్ చేయిస్తూ ఒక మంచి కలిమా, ఒక చిన్న బుక్కు, మరి ఒక చీటిలో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా రాసి జేబులో పెట్టి కవర్లో వేసేస్తున్నారు. ఏం మోసం అడిగితే, అతను నమాజ్ చదవలేదు కదండి, మరి కలిమా లేక స్వర్గానికి వెళ్ళదు కదా, కాబట్టి కలిమా రాసి కవర్లో వేసేస్తున్నారంట. మన వాళ్ళు కలిమా ఎలా అర్థం చేసుకున్నారండి? జీవితం అంతా కలిమా ఆచరించకుండా, కలిమాపై విశ్వసించకుండా, దానిపై ఆచరించకుండా చనిపోయిన సమయాన ఒక చీటీలో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా రాసి స్వర్గానికి వెళ్తాడా? వెళ్తాడా? అలా అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన బాబాయికి రాసుండేవాళ్ళు కదండి పెద్ద చీటీ కలిమా. లా ఇలాహ ఇల్లల్లాహ్ నీకు నేర్పాల్సిన విషయం ఏంటి? లా ఇలాహ ఇల్లల్లాహ్ నీ జీవితంలో కలిమా చదివావు అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఎవడూ లేదు, ఏదీ లేదు, ఇలాహ ఆరాధనకి అర్హుడు అల్లాహ్ తప్ప. మనస్ఫూర్తిగా చనిపోయే వరకు ఎంత ముసీబత్ వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఆఖరికి ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు వచ్చి పడినా సరే, కులిన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహ్కి భరోసా కలిగి ఉండాలి. ఇన్నల్ లదీన ఖాలు రబ్బునల్లాహ్, ప్రాణం పోయే చివరి శ్వాస వరకు కూడా కలిమాపై స్థిరంగా ఉండాలండి. కానీ ఈరోజు మన పరిస్థితి నోటి పైన లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటున్నాం, బయటకు వెళ్ళి దర్గాలు బాబాలు జెండాలు సమాధుల దగ్గర మొక్కేస్తున్నాం. కలిమా స్వీకరించబడుతుందా? నోటితో లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివి దర్గాల దగ్గర మొక్కుబడి చెల్లిస్తున్నావు, దర్గాల దగ్గరికి వెళ్ళి సజ్దా చేస్తున్నావు, అల్లాహ్ స్వీకరిస్తాడా? లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటేనే ఫస్ట్ లా, ఏదీ లేదు, రిజెక్ట్ చేయాలి. ఏంటి? నీ మనసులో దర్గాలు బాబాలు జెండాలు వీళ్ళు ముషద్లు సమాధులు లేదు చెట్లు పుట్లు ఏదైతే నీ మనసులో ఉందో ఫలానా దేవుళ్ళని ఇవన్నీ మొదటగా తీసి కదఫ్లహ మన్ తజక్కా, నీ హృదయాన్ని పరిశుభ్రపరచుకో, అవన్నీ తీసేయాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్, ఆ తర్వాత ఇల్లల్లాహ్, అల్లాహ్ ఒక్కడన్నా. ఈ భూమండలంపై ఎంతమంది మానవులైతే ఉన్నారో అందరూ ఒకే శరీర నిర్మాణం ఉన్నారండి. ఎందుకని? మనందరినీ సృష్టించినవాడు ఒక్కడే కాబట్టి. మనందరి మన తల్లి గర్భంలో గర్భాశయ కాడాంతకైన 3 పొరల చీకట్ల మధ్య మనకు ప్రాణం పోసి మనకు సృష్టించినవాడు ఒకే ఒక్కడు. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షైయా వజఅల లకుముస్ సమాఅ వల్ అబ్సార వల్ అఫీదా ఖలీలం మా తష్కురూన్. ఏంటయ్యా మీరు ఆలోచించరా? వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం, మీ తల్లుల గర్భాశయ గాఢాంధకార చీకటి పొరల మధ్య 3 పొరల చీకట్ల మధ్య గర్భాశయపు పొర, అండాశయపు పొర, మావి పొర, 3 పొరల చీకట్ల మధ్య మీకు చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, ఈ నకసిక పర్యాంతాన్ని సృష్టించిన వాడు ఒక్కడు కాక 2 ముగ్గురు ఉన్నారా?
ఉన్నారనుకుంటున్నారా? లేరయ్యా. లౌకాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహ్, ఒకవేళ కనుక ఈ పూర్తి విశ్వ వ్యవస్థలో ఒక్కడు కాకుండా ఇద్దరు 1,000,000 మంది ఉండి ప్రపంచం ఎప్పుడో నాశనం అయ్యేది. ఒక్కడే ఉన్నాడు, ఆయన విన్నాము. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? నమాజ్ చదువుతున్నాం. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తঈన్. నమాజ్ లేని వల్ల నేను నిన్నే ఆరాధిస్తానంటున్నావు, బయటికి వెళ్ళి ఎవరి దగ్గర మొక్కుతున్నావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కలిమా చదివిన తర్వాత కష్టమైన, నష్టమైన, బాధైన, సుఖమైన ఎన్ని వచ్చినా సరే అల్లాహ్పై భరోసా కలిగి ఉండాలి. అయ్యూబ్ అలైహిస్సలాం 18 సంవత్సరాల వ్యాధి సోకిందండి. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. మన వాళ్ళకి పిల్లలకి 1 రోజు 2 రోజు జ్వరం వచ్చి తగ్గలేదు అనుకోండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, తగ్గలేదు. 3 రోజులు తీసుకెళ్ళాం, తగ్గలేదు. హాస్పిటల్ తీసుకెళ్ళాం, తగ్గలేదు. ఏం చేస్తాం? బారాషాయి దగ్గర తీసుకెళ్ళి తాబీసులో తాయెత్తులు అంతరాలు ఎక్కిస్తాం. 18 సంవత్సరాలండి. వా అయ్యూబ ఇజ్ నాదా రబ్బహు ఇన్నీ మస్సనియ దుర్రు వ అంత అర్హముర్ రాహిమీన్. 18 సంవత్సరాలు అయ్యూబ్ అలైహిస్సలాం వ్యాధికి సోకారు. 18 సంవత్సరాల వ్యాధికి సోకింది భయంకరమైన కుష్టు వ్యాధి. శరీరం అంతా అస్థి పంజరం, ఇక ఎముకలు మాత్రమే. శరీరం పైన ఒక పల్చటి చర్మం కనబడుతుంది అంతే. ఆస్తులు, ఐశ్వర్యాలు, బిల్డింగ్లు మొత్తం పోయాయి. ఆయన భార్య 4 ఇళ్లలో పనిచేసి తీసుకొస్తే తన భర్తకు పెట్టేది అంతే. ఆమె అన్నది, అల్లా నమ్ముకుని ఏం జరిగిందయ్యా అన్నది. నాలో శక్తి లేదు కానీ ఉంటే మీరు కొరడా దెబ్బలు కొట్టేవాడిని అన్నాడు. 18 సంవత్సరాల వ్యాధి సోకిన అయ్యూబ్ అలైహిస్సలాం మీద దానం పెట్టుకున్నారా? ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళి మొక్కారా? ఏదైనా సమాధి దగ్గరికి వెళ్ళి మొక్కారా? 18 సంవత్సరాల వ్యాధి సోకినా సరే అల్లాహ్ను విడిచిపెట్టారా? అల్లాహ్ను విడిచిపెట్టి మరొకటి మొక్కలేదండి. మరి ఈ రోజు మా ముస్లిం సమాజం బునియల్ ఇస్లాం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా చదువుతున్నాం, మరి కలిమాపై ఈ రోజు ఆచరిస్తున్నామా? కలిమా మనకు నేర్పుతున్న విషయం ఏంటో తెలుసా? కష్టమైన, నష్టమైన, చివరి శ్వాస దాకా నీకు ప్రాణం పోసిన స్వామిపై, ఆ సృష్టికర్తపై నమ్మి ఆయన మాత్రమే ఆరాధించు. మొదటి గుణపాఠం. రెండవది, కలిమా ద్వారా అల్లాహ్ మనకు నేర్పుతున్న నైతికత, అఖ్లాక్ ఏంటో తెలుసా? ఏ వ్యక్తిలోనైతే సృష్టికర్త ఒక్కడు అన్నటువంటి విషయం విశ్వసిస్తాడో, అల్లాహ్ ఒక్కడే అన్న ఈమాన్ తీసుకొస్తాడో, ఆ వ్యక్తి నేను ఏ పని చేసినా సరే నన్ను పుట్టించిన వాడు చూస్తున్నాడు అన్న భయభీతి ఉంటుంది. ఏ వ్యక్తి లా ఇలాహ ఇల్లల్లాహ్ విశ్వసిస్తాడో, ఆ వ్యక్తి ఏ పని చేసినా సరే సకల లోకాలతో అల్లాహ్ చూస్తున్నాడు. ఒకవేళ నేను చెడు పని చేస్తే, పాపం చేస్తే ప్రళయ దినాన ఆయన నిలదీస్తాడు అన్న భయం ఆ వ్యక్తిలో వస్తుందండి. నైతిక విలువ ఇస్లాం నేర్పుతుంది కలిమా. ఏ వ్యక్తిలో అయితే కలిమా వస్తుందో, చెడు చేసే ప్రతిసారి, పాపం చేసే ప్రతిసారి అల్లాహ్ చూస్తున్నాడు అన్న పాప భీతితో ఆ చెడుకి దూరమై తనని తాను నైతికంగా కాపాడుకుంటాడు. కలిమా నేర్పుతున్నది. మరియు రెండవది నమాజ్. వ అకీముస్ సలా, నమాజ్ స్థాపించండి అన్నారు. నమాజ్ చదివితే ఏం లాభం అండి? నమాజ్ చదివితే ఏం లాభం? రోజుకి అయిపోయిన నమాజ్ చదివితే ఏం లాభం? అల్లాహ్ మనల్ని పుట్టించింది అల్లాహ్ని ఆరాధించడానికి. కానీ నమాజ్ అందుకొరకే. ఎందుకొరకు? ఇన్న సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్. నమాజ్ నిశ్చయంగా మిమ్మల్ని నీతి బాధ్యమైన పనుల నుండి, చెడు పనుల నుంచి మిమ్మల్ని ఆపుతుంది. నమాజ్ చదివిన సాయం అవుతాడండి? నమాజ్ చదివి తాగుతాడా? నమాజ్ చదివి తాగుతాడా? చెడు పని చేస్తాడా? ఎప్పుడైతే నమాజ్ చదువుతాడో అతనిలో పాప భీతి, దైవ భీతి వస్తుంది. నమాజ్ మిమ్మల్ని చెడు పనుల నుండి, పాపాల నుంచి ఆపుతుంది. ఇది ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువండి. ఇంకోటి ఏంటో తెలుసా? నమాజ్ ఎప్పుడైతే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అన్న అజాన్ పిలుపు ఇవ్వగానే నమాజ్కి వచ్చేస్తాం. ఏమవుతుంది నమాజ్లో? నమాజ్ నేర్పుతున్న నైతిక విలువ ఏంటంటే, ఎప్పుడైతే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అన్న అజాన్ పిలుపు ఇవ్వగానే నమాజ్కి వచ్చేసి మసీదులో కాలికి కాదు భుజానికి భుజం ఆంచి నమాజ్ చేస్తాం. ఏంటి దీనివల్ల లాభం? ఈ రోజు సమాజంలో మేము పెద్దని, మీ పెద్ద కులం, మీ చిన్న కులం అంటారని తనగా చూస్తున్నారు. కానీ ఇస్లాం ప్రపంచానికి నేర్పుతున్న గుణపాఠం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు నమాజ్కి వచ్చినప్పుడు అతను లగ్జరీ మ్యాన్ అయినా, రిచ్ మ్యాన్ అయినా సరే, రిక్షా తొక్కుకునేవాడైనా, రిచ్ మ్యాన్ అయినా సరే, నమాజ్కి వచ్చినప్పుడు పక్కనే నిలబడి కాలుకి కాలు భుజానికి భుజం ఆడించి నమాజ్ చేయాల్సిందే. ఏంటి దీనివల్ల లాభం? శ్రీమతి సరోజినీ నాయుడు గారు అంటున్నారు, ఎప్పుడైతే మసీదు మినాల నుండి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అన్న అజాన్ పిలుపుగానే
ముస్లింలు ఏ పని చేస్తున్నా ఆ పని వదిలేసి మసీదుకి వెళ్తారు. వీళ్ళు లోపల ఏం చేస్తున్నారా అని నేను తొంగి చూశాను. ఎప్పుడైతే వాళ్ళు నమాజ్కి వెళ్ళి నమాజ్లో పక్కనే నిలబడి కాలుకి కాలు భుజానికి భుజం ఆనించి నమాజ్ చేయడం చూశాను. ఒక షాప్ లో పనిచేసే యజమాని, అతని దగ్గర పనిచేసే కూలివాడు ఇద్దరు పక్కనే నిలబడి కాలుకి కాలు భుజానికి భుజం ఆనించి నమాజ్ చేయడం చూశాను. అంటే ఇస్లాంలో అంటరానితనం లేదు. ఇది ప్రపంచానికి నేర్పుతున్న గొడవపాట. ఆనాడు సౌదీలోనే ఉన్నతమైనటువంటి ఖురైష్ వంశాలు ఉన్నాయి, ఉన్నతమైనటువంటి వంశాలు ఉన్నాయి. బిలాల్ హబ్షీ రలియల్లాహు తఆలా అన్హు బానిసత్వంలో ఎంత నీచంగా చూసేవాళ్ళంటే ఈ రోజు పని మనిషి కన్నా 100 రెట్లు నీచంగా చూసేవాళ్ళంటే ఆనాడు. అలాంటి బిలాల్ ఏం చేశారు? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం వెలుగు ద్వారా ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రం కాబాపై ఎక్కించి అజానిపించిన మొట్టమొదటి అజాన్ గౌరవం అంటే ఆయనకు లభించింది. ఇస్లాం ప్రపంచానికి నేర్పుతున్నటువంటి నైతికత. ఇస్లాంలో ఉన్నవాడైనా లేనివాడైనా, రిక్షా తొక్కుకునేవాడైనా, రిచ్ మ్యాన్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, బండి తోడు బండి తొక్కుకునేవాడైనా నమాజ్కి వచ్చినప్పుడు అల్లా ఆరాధన సమయంలో ఇద్దరు సమానమే, ఎలాంటి తారతమ్యాలు లేవు. అల్లా దృష్టిలో నమాజ్లు అందరూ ఒకటి. ఇది మనకు ఇస్లాం నమాజ్ నేర్పుతున్నది. ఇక మూడో విషయం జకాత్, వఆతు జకాత్. ఈ రోజు మనం చూడండి, ఎవరైనా సరే ఒక రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, మనం వెళ్తున్నాం, ఏదైనా సరే నాకు దానం చేయండి అని అడిగారు అనుకోండి, ఫస్ట్ గా మన జేబులో చూసేది చిల్లర, అవును కదా? ఆ తర్వాత 10 రూపాయలు, అవును కదా? 100 రూపాయలు ఉందనుకోండి, మన హంసోరి మనసు ఏమిద్దాంలే చేద్దాం లేవులే అని చెప్పేస్తాం, అవునా కదా? మన జేబులో 100 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలు ఇవ్వడానికి కొంచెం కష్టపడతాం, అలా మన క్షమించగలుగుతాం, అవునా కదా? అంటే తాను సంపాదించినటువంటి ఉదయం సాయంత్రం కష్టపడి 500 రూపాయలు వచ్చినాయండి, 10 రూపాయలు లేదా 100 రూపాయలు చేయాలంటే కష్టపడతాం, ఆలోచిస్తాం, అవునా కదా? కానీ అలాంటిది అడగకుండానే నీవు సంపాదించిన సంపాదనలో సంవత్సరం అంతా నీవు సంపాదించిన సంపాదనలో నుంచి 2.5% జకాత్ పేదవాళ్ళకి ఇవ్వాలి. చూడండి, మరి ఏమన్నా వచ్చి అడిగితేనే ఆలోచిస్తాం 100 రూపాయలు ఇవ్వడానికి. మరి అలాంటిది నేను రేయింబవుడు కష్టపడి ఎంతనగా వారనగా రేయింబవుడు కష్టపడి సంపాదించే నా సంపాదనలో ప్రతి 100 రూపాయలకి 2.5 రూపాయలు తీసి జకాత్ ఇవ్వాలి. ఏమవుతుంది దీనివల్ల? సమాజంలో పేదవాళ్ళు, అగత్యపరులు, నిరుపేదలు వారి అవసరాలు తీరతాయి, వారి యొక్క సమస్యలు తీరాలి. ఇస్లాం కేవలం ప్రపంచంలో ఒక ముస్లిం సమాజం మాత్రమేనండి. అల్లాహు అక్బర్. కానీ ఈ రోజు జకాత్ ఎంతమంది దాన్ని మనం సద్వినియోగం చేస్తున్నాం? ప్రపంచంలో ఒక మంచి ఆయుధం ఉంది ముస్లిం సమాజంలో. ఆ ఒక్క ఆయుధాన్ని వినియోగిస్తే ప్రపంచంలో పేద ముస్లిం ఉండరంట. ఏంటది? జకాత్. అర్హులకి సరిగా జకాత్ ఇస్తే, నిజమైనటువంటి అర్హులకి, మరియు జకాత్ తీస్తే గనక అది సద్వినియోగం చేస్తే ప్రపంచంలో పేద ముస్లిం ఉండరు. ప్రళయ దినాన ఎవరైతే జకాత్, చూడండి, జకాత్ ఎవరైతే స్తోమత ఉండి జకాత్ ఇచ్చే స్థాయికి చేరుకొని ఎవరైతే జకాత్ తీయరో ప్రళయ దినాన వారి సంపాదించిన సంపాదన కరిగించి వారి శరీరంపై వేయడం జరుగుతుంది. మరి చూడండి, హారూన్ తను సంపాదించిన సంపాదనతో సహా భూమి మీదకు తొక్కబడ్డాడు. ఎందుకండి? మూసా అలైహిస్సలాం వారు వచ్చి, అయ్యా నీకు సంపాదించిన సంపాదనలో జకాత్ తీయ అన్నారు. లేదు లేదు, నేను నా సొంత తెలివితేటలో సంపాదించాను, ఇది నేను కూడా పెట్టని, ఆ జకాత్ ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో వస్తుంది కదా, నేను ఇవ్వను అన్నాడు. ఏమైంది? అల్లాహ్ సుబ్హానహు వాడిని తొక్కియడమే కాదు, ఏదైతే నేను నా సొంత తెలివితేటలతో సంపాదించానన్నాడో యావదాస్తితో సహా అల్లాహ్ తొక్కేశాడు. మరి ఓ ముస్లిం సమాజమా, ఒరియల్ ఇస్లాం అందినటువంటి మనం, ధనవంతుడైన ప్రతి ముస్లిం తన సంపదలో 2.5% తీసి పేదవాళ్ళకి జకాత్ చెల్లించాలి. దీని ద్వారా పేదవాళ్ళు, అగత్యపరులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో అలాంటి వారి యొక్క సమస్య తీరుతుంది. సమాజానికి నేర్పుతున్న మొదట. ఆ తర్వాత 4వది రోజా. రంజాన్ ముందునే గడిచిపోయిందని రంజాన్ మాసం. రంజాన్ గడిచిపోయి షవ్వాల్ మాసంలో మనం వచ్చేసాము. రంజాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి సంవత్సరం రంజాన్ ఉపవాసాలు పెట్టడానికి గల ప్రమాణం ఏంటి? మనం ఆకలితో అనుమతిస్తే అల్లాహ్కి మన లాభం జరుగుతుందా? లేదు. మరి రంజాన్ ఉపవాసాలు అల్లాహ్ పెట్టడానికి గల ప్రమాణం ఏంటంటే
ఎవరైతే ఆకలితో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం ధవళరేఖలు ప్రస్ఫుటమయ్యేదాకా 13-14 గంటలు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా తినకుండా త్రాగకుండా ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో దీనివల్ల సమాజంలో పేదవారి ఆకలి బాధ తెలియాలి. ఎంత ధనవంతుడైన ముస్లిం అయినా సరే రంజాన్లో ఉపవాసం ఉండాల్సిందే, మినహాయింపు ఏమీ లేదు. అనారోగ్యం అలాంటి వేరే పరిస్థితి ఉంటే తప్ప ధనవంతుడైన ముస్లిం అయినా సరే రంజాన్లో ఉపవాసం ఉండాల్సిందే. నేను ఉండలేను అంటే ఫిదియా పరిహారం, ఆ ఉపవాసానికి బదులు ఒక నిరుపేదకి భోజనం పెట్టాలి. అల్లాహ్ అక్బర్. రంజాన్ చూడండి ఏం నేర్పుతుంది మనలో. ఈరోజు ఎంతమంది మనం సిటీలో వెళ్ళినప్పుడు రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద ఎంతమంది ఒక పూట తినడానికి కూడా లేని వాళ్ళు ఉన్నారండి. అలాంటి పేదవారి ఆకలి బాధ మనకు తెలియచేయాలి. రంజాన్ వచ్చింది, 30 రోజులు గడిచిపోతున్నాయి. చివరి వారం రోజు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఈద్ కోసం బట్టలు తెచ్చేసుకుంటాం. నా పిల్లలకి మంచి బట్టలతో కొనాలి, నా పిల్లలకి ఏం కొనాలి, మంచి బట్టలు ఫ్యాన్ కొట్టిద్దామా లేదా రెడీమేడ్ తీసుకుందామా, ఈ చిన్న షాప్ లో తీసుకుందామా లేదంటే చందన బ్రదర్స్ అలాంటి పెద్ద షాప్ లో తీసుకుందామా, నేనేం తీసుకుందాం, ఇలా మనం ప్లాన్ చేసుకుంటాం. అవునా కదా? ప్లాన్ చేసుకుంటాం. మరి ఎప్పుడైనా ఆలోచించారా సమాజంలో తల్లి తండ్రి లేని అనాథ పిల్లల గురించి? ఎవరైతే సమాజంలో తల్లి తండ్రి లేని అనాథ పిల్లలు ఉన్నారే, నీ పిల్లలకి ఏం బట్టలు కొనాలని ప్లాన్ చేస్తున్నావు ఈద్ కోసం. మరి సమాజంలో తల్లి తండ్రి లేని పిల్లలకి ఎవరు బట్టలు కొంటారయ్యా? సమాజంలో ఎవరైతే అనాథలు ఉన్నారో వారి యొక్క ఆకలి బాధ ఏంటి? ఇస్లాం రోజా ఉపవాసం ద్వారా నేర్పుతున్న నైతికత ఏమిటంటే, నీవు ఏ విధంగా ప్రతిరోజు నీవు తింటున్నావో నీ ఇరుగు పొరుగువారు, నీ సమాజంలో, నీ దగ్గరలో ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో అలాంటి పేదవారి ఆకలి బాధ నువ్వు తెలుసుకొని నీకు అల్లాహ్ ప్రసాదించిన దారిలోంచి పేదవారికి సహాయం చేయాలి. ఇది రోజా నేర్పుతున్న గుణపాఠం అండి. మరి మనం ఎంతమంది ఆలోచిస్తున్నాం? ఇంకో విషయం ఏంటో తెలుసా? ఉపవాసం నేర్పుతున్న విషయం ఏమిటంటే, ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉన్నారండి? ఎంతమంది తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు? ఎంతమంది తల్లిదండ్రులు ఈ రోజు తమ సంతానం ముస్లిమేతరుడైనా తమ సంతానాన్ని చూస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు ఈ రోజు తినడానికి తిండి లేక ఓల్డేజ్ హోమ్లో ఇబ్బంది పడుతున్నారు? ముస్లిం సమాజమా, ఉపవాసం నేర్పుతున్న గుణపాఠం ఏమిటంటే, నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడయ్యా వల్లాహు అఖరజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం, నీవు తల్లి గర్భంలో గర్భాశయ గాఢాంతకర 3 పొరల చీకట్ల మధ్య నీకు ఉన్నప్పుడు నీకు ఆహారం ఎలా? ప్రతిరోజు అమ్మ వచ్చి లేదా నాన్న వచ్చి బొడ్డు కోసి ఇదిగో నాన్న అని గోరుముద్దలు పెట్టాడా? డాక్టర్ గారు వచ్చి గోరుముద్దలు పెట్టాడా? లేదు. మరి ఆహారం ఎలా? తల్లి తిన్న ఆహారం పేగు అనే బంధం ద్వారా డైజెస్ట్ అయ్యి మనకి ఎనర్జీ వెళ్తుంది. పుట్టిన 9 మాసాల తర్వాత పుట్టిన వెంటనే తల్లి యొక్క స్తనాల నుండి అది మధురాతి మధురమైన పాలనిచ్చాడు. ఆ తర్వాత తల్లి నీ కోసం, నీ ఆకలి తీర్చడం కోసం ఎప్పుడైతే నువ్వు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ, మాటలు వచ్చే కొద్దీ గోరు ముద్దలు పెట్టి నీకు ఇదిగో నాన్న అని గోరు ముద్దలు పెట్టి తినిపించింది. మరి అలాంటి తల్లిదండ్రుల ఆలన పాలన ఈరోజు మన పరిస్థితి. నమాజ్ చదివే ముస్లింలు కూడా తల్లిదండ్రులు దూరంగా పెట్టిన పరిస్థితులు ఉన్నాయండి. మరి ఉపవాసం అల్లాహ్ స్వీకరిస్తాడా? ఉపవాసం నేర్పుతుంది నీ తల్లిదండ్రుల ఆలన పాలన చూడు, తల్లిదండ్రుల ఆకలి బాధ చూడు. ఏ తల్లిదండ్రులు అయితే తమ సంతానాన్ని ఇష్టపడరో అల్లాహ్ కూడా వారి సంతానాన్ని ఇష్టపడరు. వగదాబుకు అల్లా తాబుదు ఇల్లా ఇయా వబిల్ వాలిదైని ఇహ్సానా, వగదాబుకు అల్లా తాబుదు ఇల్లా ఇయా, ఎవరైతే నీ పుట్టించి నీకు ప్రాణం పూసాడో ఆ సకల లోకాల ప్రభువైన అల్లాహ్ని మాత్రమే ఆరాధించు. వబిల్ వాలిదైని ఇహ్సానా, నీకు జన్మనిచ్చిన 9 మాసాలు మూసి కనిపించిన తల్లిదండ్రుల సేవ చేయి. ఎంతమందిగా చెప్పండి? కాలేజ్కి వెళ్ళాం, ఫ్రెండ్స్ పరిచయం, స్మార్ట్ ఫోన్ వచ్చింది, ఫేస్బుక్ వాడుతున్నాం, ఎవరో తెలియని వాళ్ళకి మనం పలానా సెర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఏం చేస్తాము, పలానా గర్ల్ ఫీమేల్ కనపడింది అనుకోండి, యాడ్ ఫ్రెండ్ కొట్టేస్తాం. ఎవరో తెలియని పరిచయం అయింది, చాటింగ్ జరుగుతూ ఉంది, ఓకేనా, ఎలా ఉన్నాం, ఏంటి, ఫ్రెండ్షిప్ నడుస్తుంది. ఏం చేస్తాం? ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తాం? బై యువత ఆలోచించాలి. హాయ్, హలో, ఎలా ఉన్నావు, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు మెసేజ్ పెడదామా లేదా? ఫ్రాంక్గా చెప్పడం కదా. ఎవరో తెలియనటువంటి అన్నోన్ పర్సన్ కి హాయ్, హలో, ఎలా ఉన్నావు, తిన్నావా అని అడుగుతున్నాం. ఎవరో తెలియదు, ఎలా ఉన్నావు, ఏంటి, తిన్నావా అని అడుగుతున్నావు, గుడ్ మార్నింగ్, హాయ్ పెడుతున్నావు.
మరి జన్మనిచ్చిన మాసాలు మూసీకని పెంచిన తల్లిదండ్రులకు ఎప్పుడైనా సరే అమ్మా అన్నం తిన్నావా అని అడుగుతున్నావా? ఎప్పుడైనా సరే నాన్న అన్నం తిన్నావా అని అడుగుతున్నావా అండి? రోజా నేర్పుతున్నది ఏంటి? జన్మనిచ్చిన మాసాలు మూసీకని పెంచిన తల్లిదండ్రుల సేవ చేయ. నీ తల్లి పాదాల కింద అంటే ఆ తల్లి సేవలో స్వర్గం ఉంది. నీ తండ్రి స్వర్గానికి ద్వారమై ఉన్నాడు. ఎన్ని నమాజులు చదివినా, ఎన్ని ఉపవాసాలు పాటించినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా తల్లిదండ్రుల సేవ చేయకపోతే, మరి ఆరవ పర్వాన్ని కనీసం చూడకపోతే అల్లాహ్ ఇష్టపడాలండి. ప్రళయ దినాల పరిస్థితి ఉపవాసం మనకి నేర్పుతున్నది ఏ విధంగా సూర్యోదయం ఫజర్ అయిపోయిన తర్వాత నుండి ఫజర్ అజాన్ నుండి సూర్యాస్తమయం అయిపోయి మగరిబ్ అజాన్ అయ్యే అంత వరకు నీ దగ్గర తినడానికి ఏమి ఉన్నా, తాగడానికి అన్ని ఉన్నా సరే నువ్వు తినకుండా ఏ విధంగా దాహం వేస్తూ ఉంటది, ఆకలి వేస్తూ ఉంటది, దప్పికేస్తూ ఉంటది. నీకు ఆకలి బాధ తెలిసింది కదా. మరి ఇదేనయ్యా, ఒక పూట తినకపోతే ఏ విధంగా నీ కడుపు మండుతుందో, నీ ఆకలి వేస్తుందో, నీ తల్లిదండ్రులకి కూడా అన్నం లేకపోతే, తినడానికి లేకపోతే వారి పరిస్థితి కూడా ఇంతే. అల్లా నేర్పుతున్నాడండి మనకి. ఇస్లాం ప్రపంచానికి నేర్పుతున్న నైతికత ఆలోచించాలి. కాబట్టి చివరి మాట 5వది హజ్. జీవితంలో ప్రతి వ్యక్తి, స్తోమత కలిగిన ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా సరే పవిత్ర క్షేత్రమైనటువంటి కాబా హజ్ యాత్ర చేయాలి. స్తోమత కలిగిన వారు. ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజ్ అనే భాగం పెట్టాడంటే అనేక గుణపాఠాలు ఉన్నాయి. చాలా మంది చూడండి ఏమంటారంటే భయ్, మీరు హజ్కి వెళ్ళినప్పుడు మన షిర్కు చేసేటటువంటి ముస్లింలు ఏమంటారంటే, ఈ మధ్య చెప్తున్న ఒక మాట, కాబా చుట్టూ తవాఫ్ చేస్తున్నారు కదండి, మేము దర్గా చుట్టూ తిరిగితే తప్పేంటి అంటున్నారు. ఏంటంటే మీరు హజ్కి వెళ్ళినప్పుడు ఉమ్రాలో కాబా చుట్టూ తిరుగుతున్నారు కదా, మేము దర్గా చుట్టూ తిరిగితే తప్పేంటి అంటున్నారు. చూడండి, ప్రపంచంలో ఉన్న ఏ ముస్లిం కూడా, ఎన్ని మసీదులు ఉన్నాయండి? కొన్ని లక్షల మసీదులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ ముస్లిం కూడా తమ ప్రాంతంలో ఉన్న మసీదు చుట్టూ తవాఫ్ చేస్తాడా? ప్రదక్షిణ చేస్తాడా? 5 పూట నమాజ్ అప్పుడు కానీ, పండగప్పుడు కానీ, ఈద్ అప్పుడు కానీ, జుమా అప్పుడు కానీ ఎప్పుడు కూడా మన ఊళ్ళో ఉన్న మన మసీదు చుట్టూ తవాఫ్ చేస్తామా? లేదు. పుణ్యం కోసం ఎంత కూర్చుందా? పర్మిషన్ లేదు. ప్రపంచంలో ఏ ముస్లిం కూడా తమ ప్రాంతంలో మసీదు చుట్టూ తవాఫ్ చేయడు. కేవలం మసీద్ హరాం కాబా చుట్టూ మాత్రమే తవాఫ్ చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ స్వహస్తాలలో కట్టిన మసీద్ నబవి చుట్టూ కూడా తిరగరండి. కేవలం కాబతుల్లా చుట్టూ మాత్రమే తిరుగుతారు. ఆలోచించండి, అది ఎందుకు? అది భూమండలంపై కట్టబడినటువంటి ఫీ బుయూతిల్లా, మొట్టమొదటి అల్లాహ్ యొక్క ఆరాధన గృహం. అది స్వర్గం నుండి ఆదవలసిన వారు అతని అస్వం తీసుకొచ్చి అందులో పెట్టారు. మొట్టమొదటి ఇల్లు అల్లాహ్ యొక్క గృహం. కాబట్టి హాజిరా అలైహిస్సలాం ఆమె పిల్లలు పడినటువంటి కష్టాలు, బాధలు ముస్లిం సమాజం తెలుసుకోవాలని మొట్టమొదటి ఆరాధన ఆలయం కాబట్టి హజ్ అనే ఉమ్రా అనేటటువంటి ఆరాధనని పెట్టాడు. అంతే తప్ప ఎవరు కూడా దేని చుట్టూ తిరగడు, కేవలం కాబతుల్లా చుట్టూ మాత్రమే తిరగాలి. మరి ఇంకేమంటారు? కాబా చుట్టూ తిరిగినా ఒకటే, దర్గా చుట్టూ తిరిగినా ఒకటే అంటారు. లేదండి, ప్రపంచం ఉన్నటువంటి ఎవరైతే షిర్కు చేస్తే దర్గా చుట్టూ తిరుగుతున్నారో లేదా వేరే వాటి చుట్టూ తిరుగుతున్నారో వారి ఇంటెన్షన్ ఏముంటుంది? దేని చుట్టూ అయితే సమాధి చుట్టూ తిరుగుతున్నారో ఇందులో బాబా ఉన్నాడు, ఇందులో దేవుడు ఉన్నాడు, ఇది నేను తిరిగితే నాకు మహిమ కలుగుతుంది, లాభం జరుగుతుంది, నా కోరిక నెరవేరుతాయి అన్న సంకల్పం తిరుగుతారు. కానీ ప్రపంచంలో ఏ ముస్లిం కూడా కాబా చుట్టూ తిరుగుతూ కాబాలో దేవుడు ఉన్నాడు అని ముస్లిం భావించాడు. ఫల్యాబుదు రబ్బ హాదల్ బైత్, కాబాని ఆరాధించండి, కాబా యొక్క ప్రభువైనటువంటి అల్లాహ్ని ఆరాధించండి. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వ నియామత లక వల్ ముల్క్. ఈ తల్బియా చదువుతూ కాబా చుట్టూ తిరుగుతారు. దీని అర్థం ఏంటి? హాజరయ్యాను ప్రభు, నీ పవిత్ర క్షేత్రమైన కాబాకి వచ్చాను అని తల్బియా అల్లాహ్కి కృతజ్ఞత చెప్తారండి. ప్రపంచంలో ఏ ముస్లిం కూడా కాబా చుట్టూ తిరుగుతూ కాబాలో దేవుడు ఉన్నాడు అన్న సంకల్పంతో తిరగదు. మొదటిది నేర్చుకోవాల్సింది. ఆ తర్వాత హజ్ ద్వారా మనకు నేర్పుతున్నటువంటి నైతికత ఏమిటంటే, ఈ రోజు మనం చూసినట్టయితే ఒక షాపింగ్ మాల్కైనా లేదు వేరే కొన్ని చోట్లకి ఆఫీస్కి ఏదైనా ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినప్పుడు డబ్బును బట్టి హోదాని బట్టి రికమెండేషన్ ఉంటుంది, స్పెషల్ ఉంటాయి. కానీ హజ్కి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఇవ్వండి.
రిక్షా తొక్కునేవాడు వెళ్ళినా, పెద్ద లగ్జరీ కోటీశ్వరుడు వెళ్ళినా సరే పట్టు వస్త్రాలు ధరించి హజ్ చేయడానికి లేదు. ఎంత ధనవంతుడైనా, ఎంత బీదవాడైనా హజ్కి వెళ్ళినప్పుడు పట్టు వస్త్రాలు లేదు. అందరూ కూడా కేవలం 2 అతుకులు లేనటువంటి హరాం ధరించి మాత్రమే హజ్ యాత్ర చేయాలి. ఎంత డబ్బులు ఉన్నా సరే పట్టు వస్త్రాలతో హజ్ చేస్తారంటే అది స్వీకరించబడదు. అంటే అల్లాహ్ దృష్టిలో అందరూ సమానమే. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేర్పుతున్నటువంటి నైతికత అండి. కాబట్టి ఇన్షాల్లా చివరి మాట, ఈ 5 మూల స్తంభాలని ఎన్నో పరమార్థాలు ఉన్నాయి, సహాబాలు ఆచరించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచంలోనే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లారు. ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బికౌమిహి హత్తా యుగయ్యిరు మా బికౌమి అన్ఫుసహుం. నిశ్చయంగా ఒక జాతి వారు తమ నడవడికని తాము తీర్చిదిద్దుకున్నంత వరకు అల్లాహ్ వారి స్థితిని మార్చడు. కాబట్టి ఇన్షాల్లా ప్రపంచంలోనూ మన స్థితి మారాలి అంటే, పరలోకంలో సాఫల్యాన్ని పొందాలి అంటే మన అఖ్లాక్ని, మన నైతిక మతాన్ని మనం సరిదిద్దుకోవాలండి. ఇన్షాల్లా మారదామా? ఇన్షాల్లా నమాజ్ చేయండి. రంజాన్ అయిపోయింది, లేదు కూడా నమాజ్ తయారు చేయండి, ఖురాన్ చదవండి. మనకు తెలిసినటువంటి ఈ అల్లాహ్ లా ఇలాహ ఇల్లా కలిమాపై స్థిరంగా ఉండి ఇతరుల వరకు ఇన్షాల్లా చేరవేయండి. ఇస్లామిక మూలస్తంభాలు ఏదైతే ఉన్నాయో దాని పరమార్థాన్ని తెలుసుకొని ఇన్షాల్లా ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఇస్లాం ధర్మం ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి నైతిక విలువలు ఉన్నాయో దాని ఇన్షాల్లా మన జీవితంలో ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చనిపోయేటప్పుడు మన నోటి వెంట లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ ఆ కలిమా వచ్చే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితంలో షిర్కు నుండి, బిదాత్ నుండి, మూఢనమ్మకాల నుంచి, దురాచారం నుండి దూరం ఉండే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. తల్లిదండ్రుల సేవ చేసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. మనం రంజాన్ మాసంలో చేసినటువంటి తరావీ నమాజ్, ఉపవాసాలు, ఆరాధనలు, ఖియాముల్ లైల్, సత్కార్యాలు, ఇబాదత్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అల్లాహ్ స్వీకరించి రంజాన్ మాసం యొక్క పూర్తి పుణ్యఫలాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాబోయే రంజాన్ వరకు కూడా మనం బ్రతికుండేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన నోటి వెంట చనిపోయే సమయంలో విశ్వాస స్థితిలోని కలిమా చెందినటువంటి దాసుడిగానే మరణించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని, మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులందరినీ కూడా భయంకరమైనటువంటి సమాధి బాధ నుండి, నరకాగ్ని శిక్ష నుండి అల్లాహ్ మనకి ముక్తి ప్రసాదించి స్వర్గంలోకి వెళ్ళే